హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 8 ట్రేడ్స్ తీసుకున్నానండి. టోటల్ 8 ట్రేడ్స్. 8 ట్రేడ్స్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవాళ జరిగింది. అండ్ నా ప్రతి ట్రేడ్ ఇప్పుడు మీరు చూడాలి. ఓకేనా అండి? ఇది నా లాస్ రికవరీ గ్రూప్ లో నేను తీసుకున్న ట్రేడ్స్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పుట్ సైడ్. ఓకే, సెకండ్ ట్రేడ్ వచ్చేసి పుట్ సైడ్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి పుట్ సైడ్, ఫోర్త్ ట్రేడ్ పుట్ సైడ్, ఫిఫ్త్ ట్రేడ్ పుట్ సైడ్, సిక్స్త్ ట్రేడ్ పుట్ సైడ్, సెవెంత్ ట్రేడ్ కూడా పుట్ సైడ్, లాస్ట్ కి వచ్చే వరకు ఎయిత్ ట్రేడ్ కూడా నేను పుట్ సైడే తీసుకున్నాను. పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, అండ్ ఇవాళ ఈ ట్రేడ్స్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అయ్యింది, దాని బిహైండ్ రీజన్ ఏంటి మీకు చెప్తాను. నేను నిఫ్టీలో అసలు ట్రేడ్ చెయ్యను. అయినా చాలా మంది నాకు కామెంట్ చేసి ఏమంటున్నారంటే, బ్రదర్ మీరు బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ లో ట్రేడ్ చేస్తారు కదా, నిఫ్టీలో కూడా ట్రేడ్ చేయండి, మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమవుతుంది ఏం జరుగుతుందని నాకు చాలా కామెంట్స్ వస్తే ఇవాళ నేను నిఫ్టీలో కూడా ట్రేడ్ చేశాను. అండ్ నిఫ్టీలో ట్రేడ్ నేను ఎందుకు చేయనో ఆ ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు చెప్పాలి అని నేను ఆ ట్రేడ్ తీసుకున్నాను. ఓకేనా, చెప్తాను వినండి. ఓకే, నిఫ్టీలో ఈ ట్రేడ్ నేను ఎప్పుడు తీసుకున్నానండి, 928 929 కి తీసుకున్నాను. మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది కాబట్టి అదే పాయింట్ దగ్గర మళ్ళీ సెన్సెక్స్ కూడా ట్రేడ్ తీసుకున్నాను. సెన్సెక్స్ లో నాకు 55 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. బట్ నిఫ్టీలో నాకైన ప్రాఫిట్ బుకింగ్ ఓన్లీ 13 పాయింట్స్, 13 పాయింట్లు. అండ్ దాని తర్వాత నేను మళ్ళీ సెన్సెక్స్ లో ట్రేడ్ తీసుకున్నాను. మళ్ళీ నాకు 124 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. బట్ నా నిఫ్టీ ట్రేడ్ అనేది నాకు 25 పాయింట్స్ ఇవ్వలేదు. దాట్స్ వై ఐ హేట్ నిఫ్టీ టు ట్రేడ్. నాకు నిఫ్టీ అందుకే నచ్చదు, నేను చెయ్యను. అయినా చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నిఫ్టీలో ట్రేడ్ చేశాను. బట్ అదే ట్రేడ్ నేను వేరే బ్యాంక్ నిఫ్టీలో తీసుకుని ఉంటే నాకు 100 పాయింట్లైనా దొరికేవి. 13 పాయింట్లతో ఇవాళ సరిపెట్టుకున్నాను. ఇవాళ ఫస్ట్ ట్రేడ్ లో నాకైన ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 135 పాయింట్స్, సెకండ్ ట్రేడ్ లో 13 పాయింట్స్, థర్డ్ ట్రేడ్ లో 55 పాయింట్స్, ఫోర్త్ ట్రేడ్ లో 124 పాయింట్స్, 119 పాయింట్స్, 69 పాయింట్స్, 68 పాయింట్స్ అండ్ 87 పాయింట్స్. ఇట్స్ మోర్ దెన్ 500 పాయింట్స్ ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ అనేది నేను చేశాను. రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ట్రేడ్ లో టైమింగ్ చూడండి, 9:16 అంటే 9:15 కి మార్కెట్ ఓపెన్ అయింది, నేను 9:16 కే ట్రేడ్ తీసుకున్నాను. దాని బిహైండ్ రీజన్ ఏంటి అంటే, మీరు కొంచెం బ్యాక్ కి వెళ్తే ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది ఉంది. ఇక్కడ ఒక లెవెల్ వచ్చేసి మీకు ఇక్కడ ఉంది, సెకండ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ, అది చాలా దూరం అయిపోతుంది. సెకండ్ లెవెల్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంది. ఎందుకు ఈ 2 పాయింట్లు అంటే, మార్కెట్ ఒక లో క్రియేట్ చేసిన తర్వాత ఆ లో బ్రేక్ చేసి అదే పాయింట్ కి వెళ్ళి మనకు బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. అండ్ మళ్ళీ ఇంకో లో ఇచ్చిన తర్వాత మార్కెట్ ఈ లెవెల్ ని బ్రేక్ గ్యాప్ డౌన్ చేసి కిందికి ర్యాలీ తీసుకొని వెళ్ళింది కాబట్టి ఈ పాయింట్ కూడా యాజ్ ఏ మనకు బ్రేక్ డౌన్ లాగానే పనిచేస్తుంది. ఇవాళ ఫస్ట్ హాఫ్ లో మార్కెట్ గ్యాప్ అప్ చేసేసింది, కనిపించిందా? గ్యాప్ అప్ చేయంగానే నా థాట్ లో ఒకటి వచ్చింది, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఉందా లేకపోతే డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉందా. సో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఉంది, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో అందుకనే నేను డైరెక్ట్ ట్రేడ్ 9:15 కి ఓపెన్ అయితే 9:16 కి తీసుకున్నాను. కంప్లీట్ ఫాల్. ఫస్ట్ ట్రేడ్ లో అలా ప్రాఫిట్ బుకింగ్ అయింది. అండ్ సెకండ్ ట్రేడ్ లో ఎలా ప్రాఫిట్ బుకింగ్ అయింది అంటే, ఇక్కడ అకార్డింగ్ టు అవర్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ 15 మినిట్స్ క్లోజింగ్ ఇస్ అ బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ అంటే మార్కెట్ ఆ బ్రేక్అవుట్ లెవెల్ ని బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తే బయింగ్. అలా కాకుండా ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ రీటెస్ట్ చేసినా అది అంటే బ్రేక్ డౌన్ పాయింట్, బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర రీటెస్ట్ చేస్తే అది యాజ్ ఎ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. అందుకే ఇక్కడ కంప్లీట్ ఫాల్ అనేది జరిగింది. అండ్ ఇది మీకు నేను మన పీడిఎఫ్స్ లో కూడా నేర్పించాను. ఓకే, అండ్ మీకు కూడా పీడిఎఫ్స్ కావాలంటే నన్ను అడగండి, కామెంట్ చేయండి, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అన్న పీడిఎఫ్స్ అని మెసేజ్ పెడితే కూడా నేను మీకు పీడిఎఫ్స్ అనేది పంపించేస్తాను. రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది దీనిపైన బ్రేక్ చేసి
క్లోజ్ చేస్తే బ్రేక్అవుట్. అలా కాకుండా కింద రీటెస్ట్ అయినా లేకపోతే రిజెక్ట్ రీటెస్ట్ అయినా ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగా ఇది మారిపోతుంది. అందుకే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను ప్రాఫిట్ బుకింగ్. సెన్సెక్స్ లో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్ ఒక రేంజ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఓపెనింగ్ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ ఏంటి అండి? రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ వచ్చేసి ఇట్స్ ఎ బ్రేక్ డౌన్. అది బ్రేక్ చేస్తే బ్రేక్అవుట్, బ్రేక్ చేయకపోతే బ్రేక్ డౌన్. అంటే ఓపెనింగ్ కింద ఎక్కడైనా లెవెల్ ఓపెన్ చేస్తే రిజెక్ట్ అవుతే రీటెస్ట్ అవుతే బ్రేక్ డౌన్ కదా. ఇక్కడ మార్కెట్ ఏం చేసింది ఇవాళ? సెన్సెక్స్ ఓపెనింగ్ పాయింట్ దగ్గరనే రిజెక్షన్ ప్లస్ రీటెస్ట్ ఇచ్చి సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. కంటిన్యూస్ సెల్లింగ్, మళ్ళీ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది, మళ్ళీ కంటిన్యూస్ సెల్లింగ్. ఎండ్ ఆఫ్ ది డే కూడా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఎండ్ ఆఫ్ ది డే నా ట్రేడ్ చూడండి, లాస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ 2:01 PM కి నేను తీసుకున్నాను. తీసుకోవడానికి రీజన్ మార్కెట్ లో ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ జరిగిన తర్వాత రీసెంట్ బ్రేక్ డౌన్ దగ్గరికి పడాలి కాబట్టి, అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ యాక్ట్ as డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఎలా అంటే ఇలా రిజెక్ట్ అయింది, రీటెస్ట్ అయింది, లాస్ట్ ట్రేడ్ ఇక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చింది. సో ఇలా ఇవాళ నేను కంప్లీట్ 8 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశాను. ఇట్స్ మోర్ దెన్ 500 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. మీ దగ్గర కూడా ప్రాపర్ లెర్నింగ్ ఉంటే, ఇండైరెక్ట్స్, డైరెక్ట్స్, ట్రెండ్ లైన్స్ ప్రతి ఒక్కటి మీకు తెలిసి ఉంటే ఎటువంటి ఇండికేటర్ అనేది మీకు అవసరం లేదండి. ఓకేనా? సెకండ్, ఇండికేటర్ అనేది మనకు హెల్ప్ఫుల్ గా ఉండాలి, కానీ మనమే దాని మీద ఆధారపడేలాగా ఉండొద్దు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు బయింగ్ ఆర్డర్ బ్లాక్ తెలిసి ఉండాలి, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ తెలిసి ఉండాలి, ప్రతి ఒక్క ట్రెండ్ అనేది తెలిసి ఉండాలి. మీకు ఇవి ఏం తెలియకపోయినా మన లెర్నింగ్ సెషన్స్ ఉంటాయి. మీరు మన లెర్నింగ్ సెషన్స్ చూడండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఏం ఛార్జ్ చేయను నేను. అండ్ పీడిఎఫ్స్ కంప్లీట్ 18 ఉన్నాయి, కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు లెర్నింగ్ కూడా చేయొచ్చు, దాంతో పాటు ప్రాక్టీస్ కూడా చేయడానికి పీడిఎఫ్స్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా అండి? ఇప్పుడు రేపటి మార్కెట్ గురించి మాట్లాడదాం. రేపటి మార్కెట్ గురించి ఇక్కడ నేను చూసుకుంటే ఇట్స్ క్లియర్. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్, ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ నేను ఎందుకు తీసుకుంటున్నానంటే డైరెక్ట్ బ్రేక్అవుట్ బ్రేక్ అయ్యింది కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్. ఆర్ ఎల్స్ ఇది గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేస్తే మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది ఇక్కడ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా మారిపోతుంది. ఓకే, సో మన దగ్గర బయ్యింగ్ కి సపోర్ట్ ఇది, సెల్లింగ్ కి సప్లై కూడా ఇదే మనకు. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ చేస్తే మేజర్ సపోర్ట్ లెవెల్ అనేది సెన్సెక్స్ లో ఇదండి. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ నాకు ఎందుకు చాలా ఇష్టం, సెన్సెక్స్ నాకు చాలా ఇష్టం అంటే దాని ప్రైస్ ని బట్టి వాలటాలిటీ హై ఉంటది. అలాగే నిఫ్టీ చూసుకున్నాను అనుకోండి, దాని ప్రైస్ ని బట్టి వాలటాలిటీ లో ఉంటది కాబట్టి దాని ఎక్స్పైరీ రాకముందే అది ఇంకా చాలా ప్రీమియం మెల్ట్ అయిపోతుంటది. అందుకే నాకు నిఫ్టీ నచ్చదు. అండ్ బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ అయ్యింది కాబట్టి మల్టిపుల్ సప్లై జోన్స్ లాగా మారింది. మళ్ళీ రేపు ఇదే లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి ఇలా. సో దేర్ విల్ బి ఎ సపోర్ట్ లెవెల్ ఫర్ బయింగ్. అలా కాకుండా కింద ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ చేస్తే సపోర్ట్ లెవెల్ వచ్చేసి 56,824. ఇదే సపోర్ట్ లెవెల్ ఎందుకు అంటే ఇట్స్ ఏ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. అంటే ఒక హై పాయింట్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ పడ్డది కాబట్టి రీటెస్ట్ రివర్స్. ఓకేనా అండి? నిఫ్టీలో సింపుల్ 2 లెవెల్స్ ఉన్నాయి, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్. సేమ్ టు సేమ్ సపోర్ట్ లెవెల్ అనేది తీసుకోవాలి, లేకపోతే గ్యాప్ డౌన్ అయితే ఈ పాయింట్ దగ్గర ఎక్కడైనా మనకు సపోర్ట్ లెవెల్ అనేది రావాలి. సో ఈ 2 పాయింట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.